स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रसिद्ध प्रकट गुररी महन स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులు చాలా అదృష్టవంతులం. జీవులమందరం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే సాక్షాత్తు పూర్ణ పురుషోత్తం నారాయణుడు తన ధామమైన అక్షరధామాన్ని, అక్షర బ్రహ్మని మనముంటున్న ఈ భూమండలం పైన, భూమి పైన అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో 1781 సంవత్సరంలో జననం తీసుకున్నారు. వారి చిన్నతనంలోని పేరు ఘనశ్యాముడు. హరికృష్ణ 11 సంవత్సరాల వరకు అద్భుతమైన లీలను ప్రదర్శించి 11 సంవత్సరాల లోపే సకల వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాగవతం, రామాయణ, మహాభారత ఇతిహాస గ్రంథాలను పఠనం చేసి వారు 11 ఏళ్లలో గృహత్యాగం చేసి భారతదేశం అంతా ఈ 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు పాదయాత్ర చేస్తూ ఆ సమయంలోనే మానసరోవర్ వెళ్ళి రావడం జరిగింది. అప్పుడు ఆయన పేరు నీలకంఠ. అలా ప్రతి రాష్ట్రం గుండా వెళ్తూ తిరుపతి, మంగళగిరి కూడా రావడం జరిగింది. ఆ చిన్న వయసులో ఉన్న బాలుని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. 3 నెలల పాటు కూడా వారు ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఆ తర్వాత వెళ్తూ గుజరాత్కి వచ్చిన తర్వాత గుజరాత్లోని లోజ్ గ్రామంలో రామానంద స్వామి గుర్తుపట్టారు. రామానంద స్వామి ఆశ్రమ బాధ్యతలను తనకి అప్పగించి తర్వాత తన ధామానికి వెళ్ళిపోయే ముందు తన పేరుని సహజానందగా నామకరణ చేశారు. అది కూడా ఎందుకు గుర్తుపట్టారు అంటే వారు రామానంద స్వామి ద్వాపర యుగంలో కృష్ణుడి దగ్గర ఉన్న ఉద్ధవుడు అనమాట. అప్పుడే శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తాడనమాట. ఏంటంటే రానున్న కలియుగంలో ద్వారక, సౌరాష్ట్రలో ఉన్న ద్వారక మందిరం ప్రాంగణంలో అక్కడ పరిసర ప్రాంతాల్లో పరబ్రహ్మ రానున్నారు. దానికి ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని కట్టి దాంట్లో సాధువులని కూడా తయారు చేసి ఉంచండి అని చెప్పడం ద్వారా అది మన పూర్వజన్మ సుకృతంతో వారు రామానంద స్వామి వీరిని గుర్తుపట్టి సహజానంద పేరు ఇచ్చి, ఇక సహజంగానే ఆనంద స్వరూపుడే పరబ్రహ్మ. అలా మనకి తర్వాత కాలంలో వారు సహజానంద రూపంలో 31 సంవత్సరాలు ఉండి అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ మనకి 49 సంవత్సరంలో వారు అక్షరధామానికి వెళ్ళిపోయేటప్పుడు అక్షర బ్రహ్మని, అక్షరధామాన్ని ఇక్కడ ఇచ్చారు. అదే అక్షర బ్రహ్మ తర్వాత కాలంలో భగజీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్ ఇప్పుడు మనకి మహాన్ స్వామి మహారాజ్ రూపంలో దర్శనమిస్తున్నారు. అయితే ఈ సనాతన ధర్మంలో అనేక శాస్త్రాలు మనకి లభ్యమయ్యాయి. దాంట్లో ఈ స్వామినారాయణ భగవాను మనకి ఆ 31 సంవత్సరాలలో ఇచ్చిన గ్రంథము మనకి వచనామృత గ్రంథము. అందులో మూలక్షర బ్రహ్మ గుణాతీతానంద స్వామి తన మాటల్లో, ఆ స్వామి వాటలో ఈ వచనామృత గ్రంథాన్ని దాన్ని గురించి చెప్తూ ఏమంటారంటే, ప్రతి గృహస్థంలో ఉన్న వారు ఈ వచనామృత గ్రంథాన్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే పరమశాంతిని పొందుతారు. ఈ జన్మలోనే పరమశాంతి అయిన ముక్తి స్థితిని పొందుతారు అని తెలియజేయడం జరిగింది. యోగిజీ మహారాజ్ అయితే ఈ వచనామృత గ్రంథాన్ని కనుక 108 సార్లు పఠనం చేస్తే సాక్షాత్కారం అవుతారు భగవంతుడు అని కూడా తెలియజేయడం జరిగింది. మన జీవితంలో ఈ గ్రంథాలు అన్నీ కూడా సనాతన ధర్మం అంటే, సనాతన అంటే అనాది, ధర్మం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవి ఎందుకు పెట్టారు ధర్మంగా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ధర్మమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టారు అంటే, మనము ఏవైతే పనులు చేస్తున్నామో, పురుషార్థం చేస్తుంటామో జీవితం అంతా, అది మనకి శాస్త్రబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి అని మనకి ఇవ్వడం జరిగిందనమాట. మన జీవితంలో, నిత్య జీవితంలో 4 పురుషార్థాలు చేస్తుంటాం ఎప్పుడు. ఏంటది? అవి ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇప్పుడు మొదటి పదానికి కనుక మనం అర్థం చేసుకోగలిగితే ధర్మ, అర్థ, కామ, మోక్ష. అయితే ఈ ధర్మం అనేది
మనకెప్పుడూ ఒక కవచంలాగా కాపాడుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ విధి విధానాలన్నీ కూడా అవి అందులో ని ని నియమితై ఉంటాయన్నమాట. అయితే మరి మనము ఎప్పుడు కూడా ధర్మం పాటిస్తున్నామా అన్న ప్రశ్న గనుక మనము వేసుకుంటే, ధర్మం పాటించకపోతే వ్యసనాల పాలు మనం అవుతామన్నమాట. ఆ! మనకి మన వ్యసనాలలో మనకి తెలుసు, జూదమాడడము, వ్యభిచారం చేయడము, తాగడము, మాంసం భుజించడము, ఇవన్నీ వ్యసనాలలో మనము ఇరుక్కపోతామనమాట. అలా ఇరుక్కున్న జీవుడు ఎప్పుడు కూడా ముక్తి కలగదు. మన పురుషార్థము ఈ ధర్మ కార్యాలు చేయకుండా ఉండకపోవడం వల్ల ఇవన్నీ అనర్థాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. రెండోది ధర్మ అర్థ. ఇలా ధర్మబద్ధంగా మనము పురుషార్థం చేయకపోవడం వల్ల దాని ద్వారా వచ్చే అర్థ ఏదైతే మనకి సంపద ఉందో దానివల్ల కూడా మనము వ్యసనాల్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే అది ధర్మబద్ధమైన డబ్బు కాదు కాబట్టి మనకు వచ్చింది. దాని ప్రతిఫలంగా మనము అనుభవించక తప్పదు. మనకి ఆ అర్థ వచ్చేసరికి ఏమవుతుందంటే, మనకి ఈ సంసారంలో అది ఎంత అవసరం ఉందో అంతవరకు ఉంటే మన దగ్గర పర్వాలేదు. కానీ అధర్మంగా వచ్చేసిన డబ్బు ఎంత ఉన్నా కూడా మనకి చాలు అన్న మాట ఎప్పుడు కలగదనమాట. అదే ధర్మబద్ధంగా ఉండి అది నలుగురికి పనికొచ్చే విధంగా ఉంటే అలాంటి జీవితం ప్రయాణం చేసుకున్న వాళ్ళు మాత్రం ముక్తులు అవుతారు అనేది సంశయం లేదు. మూడోది కామం. ఈ కామాన్ని కనుక చూస్తే, కామం అంటే డిజైర్స్. ఇప్పుడు మనకి ఈ పండుగలు వస్తుంటాయి కదా, అనేక 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 డిష్షులు మనం తయారు చేసుకుంటూ ఉంటాం. మరి ఆ డిష్షులన్నీ కూడా మనము సరి అయిన దానికి వాడకపోతే మరి ఏమవుతుంది? అది మళ్ళీ మనకి అనర్థాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. సో ధర్మ అర్థ. ఈ మూడోది కామ. ఈ కామ ఏంటంటే మనకి డిజైర్స్ అనమాట. పంచ విషయాలతోని మనకి భోగభాగ్యాలలో ముంచి తేలుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మబద్ధంగా ఉంటే ఈ రెండు కూడా మనకి ధర్మబద్ధంగా మనకి ఎంతైతే అర్థం కావాలో అంతవరకే ఉంచుకొని మిగతాదంతా మనకి త్యాగం చేయడం చేసే అవకాశం మనకి లభిస్తుంది. ఆ తర్వాత కామాన్ని కూడా జయించే అవకాశం మనకి లభిస్తుంది. ఈ మూడే మనం పురుషార్థాలు చేస్తున్నాం, కానీ నాలుగో పురుషార్థాన్ని పూర్తిగా మర్చిపోతామన్నమాట. ఒకవేళ ధర్మాన్ని పాటించకపోతే అదే మనం మోక్షాన్ని మర్చిపోతామన్నమాట. ఇంకా మోక్షాన్ని మర్చిపోయిన జీవి పునర్జన్మలో తిరుగుతూ ఉంటాడనమాట. ఈ మోక్ష మార్గాన ప్రయాణం చేయనికి మనకి భగవంతుడు అనేక భజన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలను కూడా మనకి నిర్దేశించడం జరిగింది. ఈ భజన మనము భక్తి చేస్తాం. ఈ భక్తి చేసేటప్పుడు 4 విధాలుగా మనం భక్తి చేస్తాం, 3 విధాలుగా భక్తి చేస్తాం. ఏంటంటే అసుర భక్తి ఉంటుంది. అసురుడు ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తారు, కోరికలతో జీవిస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు ఎంత ఉన్నా కూడా చాలదనమాట. సో అలా భగవంతునికి భక్తి చేస్తూ ఒక సొంత లాభానికి చేస్తూ, అసురులంతా కూడా వాళ్ళు సొంత లాభానికి కదా వారు జీవిస్తున్నది. మరి అలాంటి జీవితము మనకి అసుర భక్తి కనుక ప్రకటిస్తే మనం ఎప్పుడు దేవుణ్ణి చేరలేము. రెండోది దైవభక్తి. ఇదేంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనకి సింపుల్గా మనము దేవుడి దగ్గరికి వెళ్ళి భక్తిని ప్రకటిస్తామన్నమాట. అది దైవభక్తి. మరి కోరికలే కోరుకుంటూ ఉంటే మరి ఆ ముక్తి స్థితి ఎప్పుడు లభిస్తుంది? ఆ కోరికల్లోనే జీవితం అంతా అయిపోతుందన్నమాట. సో మనకి దైవభక్తి కూడా దేవతల దగ్గరికి వెళ్ళి మనం పూజా విధానం దేనికి చేస్తున్నాము అన్న ఒక అవగాహన లేకుండా చేస్తే మనకి ముక్తి లభించదు. మూడోది నిష్కామ భక్తి. వీడికి మాత్రమే మనకి భగవంతుడు ప్రకటంగా కనబడుతూ ఉంటాడు, నిత్యం కనబడుతూ ఉంటాడు. సత్పురుషుల కనుక చూస్తే వారి జీవితం అంతా నిష్కామ, నిర్భయ, నిస్నేహ, నిస్లోభ భక్తిని మాత్రమే, ఏకాంత భక్తిని వారు చేసుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ మనము ధర్మదానం కనుక చేస్తూ ఉంటే మనం అక్కడ ఏం చేస్తాము, చెప్పిన దాని దగ్గర ఇంత దానం చేస్తున్నామని మనము చాలాసార్లు మనం పేరు కూడా పెట్టుకుంటూ ఉంటాం. అలా పేరు పెట్టుకోవడం అవసరమా అన్నది మనం ఆలోచించవలసినవి. ఎందుకంటే పేరు ప్రతిష్టలు
పొందనీకి ఇలా చేస్తూ ఉంటారనమాట. కానీ పేరు ప్రతిష్ట ఏం తెచ్చిపెడుతుంది మనకి? అనర్థమైన అహంకారాన్ని మన శరీరంలో ఉంచుతుందన్నమాట. ఎప్పుడైతే అది యాక్టివేట్ అయిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మనం కిందికి దిగజారే అవకాశం ఉంది. ఇంకా భక్తులు ఎలా చేస్తారంటే పంచ విషయాలతోని వాళ్ళు ఎలాంటి కోరికలు కోరుతుంటారో మన శ్రీజీ మహారాజు మన ఘనశ్యాముడుగా ఉన్నప్పుడు వాళ్ళ ఊరి దగ్గర ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయానికి రోజు ఒక భక్తుడు వచ్చేవారు అనమాట. అయితే ఈ ఘనశ్యాముడికి అర్థమయ్యేది కాదు, ఈ భక్తుడు శివాలయానికి వస్తున్నాడు, ఏం కోరుతున్నాడు ఒకసారి చూసొద్దామనేసి ఎంబడి వెళ్తాడనమాట. ఆయన ఏం కోరుకుంటాడంటే, చిన్నపిల్లడు కాబట్టి ఘనశ్యాముడు చిన్నపిల్లడు కాబట్టి ఆయనతో నింబడిపోతున్నా వద్దు అని అనలేదనమాట భక్తుడు. అయితే రోజు వెళ్ళే స్థితిని చూసేసి ఎందుకు అని ఎదురుగా ఆయనతో తొందరగా ప్రయత్నం మొదలు పెడతారనమాట. అప్పుడు అక్కడ అది విని నిబ్బరపోతాడు ఘనశ్యాముడు. ఏంటంటే ఆ భక్తుడు కోరుకోలేదు ఏంటంటే, ఈ మనుషులు ఏదైతే ఉన్నారో కేవలము వారి ఫోకస్ అంతా కూడా తిండి, ఐశ్వర్యము వీటి మీదనే ఉంది. మరి నేను నా భార్యతో సంసారం చేయడంలో నాకు ఇంకా సరిపోతలేదు కాబట్టి నన్ను గాడిదలాగా పుట్టిస్తే నేను నియమ నిబంధనలు లేకుండా నేను గాడిదతో సంసారం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ కొద్ది దానితో నాకు సంతృప్తి పడతలేదు అని చెప్పి గాడిద జన్మ కోరుకుంటాడు. అప్పుడు ఘనశ్యాముడు ఆ శివభక్తుడిని సమాధి స్థితికి తీసుకెళ్ళి గాడిద జన్మలో ఉన్న జీవుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు, అసలు మానవ జన్మ గాడిద శరీరం తర్వాతనే వచ్చింది కదా అన్న ఒక అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని వారు ప్రకటన చేసిన వెంటనే ఆ భక్తుడు చెమటలతో వణికిపోతూ అక్కడి నుంచి ఇంకా అద్భుతమైన భక్తుడు పరమ సాధువుగా కూడా మారుతాడనమాట. ఇప్పుడు మనకు అన్ని కార్యాలు చేస్తుంటాం, ప్రవృత్తి కార్యాలు చేస్తుంటాం, నివృత్తి కార్యాలు కూడా చేస్తుంటాం. ఈ ప్రవృత్తి కార్యాలు నివృత్తి కార్యాలు మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రవృత్తి కార్యాలు చేయడం చేస్తున్న భక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే, అది ప్రకృతి ఏమంటే పనులు చేస్తాడు, సేవ చేస్తాడు, కానీ అందరినీ తిడుతూ ఉంటాడు అనమాట. చిన్న చిట్టిపాట మాటలతో తిడుతూ ఉంటాడు అనమాట. కానీ రెండవ కేటగిరీ అయిన నివృత్తి భక్తుడు ఎట్లా ఉంటాడంటే శాంతంగా ఉంటాడు, కానీ భక్తి లోపిస్తుంది అనమాట. అయితే స్వామినారాయణ భగవాను తన దగ్గర ఉన్న పరమహంసల్ని ఒక క్వశ్చన్ అడుగుతాడనమాట. ప్రవృత్తి మార్గంలో ప్రయాణించే భక్తుడు శ్రేష్టమా, లేకపోతే నివృత్తి మార్గంలో చేసే భక్తుడు శ్రేష్టమా అని చెప్తే స్ట్రేట్ అవే మనకి ఆన్సరు స్వామినారాయణ భగవాన్ ఉన్నప్పుడే మనకి జరిగినది. అయితే ఆ సంవత్సరాలంతా కూడా ప్రవృత్తి మార్గంలోనే బెటరు అని వారు తెలియజేయడం జరిగింది. ఆ సద్గురులు శ్రీజీ మహారాజ్కి ప్రవృత్తి మార్గం ఎందుకు బెటర్ అని తెలిపారు అంటే, వారు ఆ ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి నిష్ట ఉంది, నమ్మకం ఉంది భగవంతుని మీద. వారు చిన్న మాటలు అన్నా కూడా అది దేహపూర్వకంగానే అంటారు తప్పితే ఆత్మజ్ఞానంతో అన్నారు, ఆత్మని మనకి ద్వేషించరు అని చెప్పి నివృత్తి మార్గం కంటే మనకి ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు మాత్రమే మనకి అద్భుతమైన భక్తులు అని వారు తెలియజేయడం జరిగిందనమాట. అలా మనకి ఆ పరంపరలో కనుక అక్షర పరంపరలో కనుక చూస్తే మనకి మన కార్యం ఏదైతే చేస్తున్నామో అది ప్రతిదీ ఒక భక్తిలాగా మారిపోతూ ఉంటుందన్నమాట. అక్షర బ్రహ్మ చేసే ప్రతి కార్యం కూడా భక్తిలాగా మారిపోతూ ఉంటుందన్నమాట. గుణాతీతానంద స్వామి ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉంటారు. అక్కడ వారింటికి కొంతమంది భక్తులు వస్తారనమాట. భక్తులు వచ్చి అడుగుతారు, ఇక్కడ అక్షరధామ మందిరము, అక్షరధాము, అక్షర బ్రహ్మ నివసిస్తుంటారు కదా, వారిని ఎలా దర్శనం చేసుకోవాలంటే ఒక 5 నిమిషాల బల్లపైన కూర్చుంటే మీకు దర్శన భాగ్యం కలుగుతుందని చెప్తారనమాట. అయితే ఆ 5 నిమిషాల తర్వాత వారికి దర్శనమిస్తుంది. దర్శనమిచ్చిన అక్షర బ్రహ్మను చూసి వారు నిబ్బరపోతారనమాట, స్టన్ అయిపోతారనమాట, షాక్ తగులుతుందన్నమాట. ఎందుకు? వాళ్ళు వచ్చినప్పుడు ఎవరినైతే అడిగారో ఆ సమయంలో అడిగిన అతను చీపురుతో వాకిలు ఉడుస్తూ ఉంటారనమాట. ఈ 5 నిమిషాల తర్వాత వచ్చిన అక్షర బ్రహ్మనే ఆయన. అక్షరధామంలో అద్భుతమైన అంత ఓనర్ అయినా కూడా, ఆ అక్షరధామాన్నేకి ఓనర్ అయినా కూడా ఆయన చీపురుతో ఊడుస్తున్న స్థితిని చూసి
దాసుడికి దాసుడవ్వడమే అని మానస్వామి గారు చెప్తుంటారు కదా, అలాంటి జీవితమే అక్షర బ్రహ్మ జీవితం అన్నమాట. మన ఇంట్లో ఏం చేస్తాం? బోలు దొమ్మనికి ఒకరు, బట్టలు విండనీకి ఒకరు, ఇల్లు గడగనీకి ఒకరు, వంట చేయనీకి ఒకరు, మెయింటెనెన్స్ చేయనీకి ఒకరు, ఇల్లు మెయింటెనెన్స్ చేయనీకి ఒకరు, ఇలా మనం ఎంతో నౌకర్లు చాకర్లు అందరు పెట్టుకుంటూ ఉంటాం. మరి అహం ఉంటేనే కదా ఈ వీళ్ళందరినీ పెట్టుకునేది. ఆ అహం శూన్య స్థితి రావడమే ముక్తి స్థితి. మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా భగవంతునికి భక్తి అయి ఉండాలన్నమాట. ఏ కార్యక్రమం కూడా భక్తిరహితంగా చేయవద్దు. అదే మనకి అది తెలియనికే మనకి శ్రీజీ మహారాజు అక్షరధామాన్ని, అక్షర బ్రహ్మని మనమే ఉంటున్న ఈ బొమ్మడాలనికి తీసుకొచ్చాడు. అక్షరధామాన్ని ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది, అక్షర బ్రహ్మని ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చిందంటే, ఒక చిన్న నిరూపణ ద్వారా మనం ముగిద్దాం ఈ సభని. మనం ఇల్లు కట్టుకుంటాం, 200 గజాలంటే 2000 ఫీట్లు అనుకో. కట్టుకుంటే 2000 ఫీట్లలో మనం పూజా మందిరం ఎంత పెడతాము? 10 ఫీట్లు బై 3 ఫీట్లో, లేకపోతే 5 ఫీట్లు బై 2 ఫీట్లో పెడతాం. అంటే దాదాపు 10 నుండి 20 ఫీట్ల స్క్వేర్ ఫీట్లు మాత్రమే మందిరాన్ని నిర్మిస్తాము. మిగతా 1950, 1970 స్క్వేర్ ఫీట్లు మన అవసరాల కోసం వాడుతుంటాం అన్నమాట. ఇంకెక్కడ అన్యాయం చూడండి, ఎంత డిఫరెన్స్ చూడండి. భగవంతునేమో చిన్నగా చేశాము, 1% కూడా కాదు, అంతకన్నా తక్కువ స్థలంలో భగవంతుని ఉంచాము. 99% స్థలంలో ఏమో మనం ఉన్నాం. అలా కాకుండా కోణంలో ప్రతి ఇంట్లోని ప్రతి కోణంలో భగవతత్వము కనపడే స్థితి ఏదైతే ఉంటుందో అది మాత్రమే భగవంతుడు మెచ్చేదనమాట. ఆ తర్వాత అప్పుడు మనము అలాంటి అద్భుతమైన కార్యాలన్నీ కూడా భక్తి చేసే కార్యక్రమంలో వెళ్తేనే మనకి ముక్తి లభిస్తుంది అని చెప్పి అక్షరధామాన్ని తీసుకొచ్చారు. అక్షరధామం చూడండి చాలా విశాలంగా ఉంటుంది. మన ఇల్లులాగా 1960 స్క్వేర్ ఫీట్లో మనము 30 to 40 స్క్వేర్ ఫీట్లో భగవంతుడి పూజ రూమ్ కట్టడం కాదు. అక్షరధామం అంతా భగవంతుని ధామం అనమాట. అందులో నివసించే అక్షర బ్రహ్మ అహం శూన్య స్థితిలో ఉంటారనమాట. దాని మెయింటెనెన్స్ అంతా కూడా చేసుకుంటూ భగవంతునికి సేవ చేసుకుంటూ ఉంటాడనమాట. అందుకనే మనకి ఇల్లు కట్టాలన్నది కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మన వ్యసనాల కోసం కాదది, భగవంతుడు నివసించే అక్షరధామ రిప్లికా అనమాట. అలాగే అక్షర బ్రహ్మని కూడా ఎందుకు తీసుకొచ్చాడంటే, అక్షర అంటే అనాది, బ్రహ్మ అంటే ఆత్మ. ఒక ఆత్మ బ్రహ్మరూపం అవ్వాలి అంటే ఒక ఇంట్లో ఎలా ఉండాలి ఆ పద్ధతిలో చూపెట్టడానికి అక్షర బ్రహ్మని తీసుకొచ్చాడు అనమాట. అహం శూన్యం, అహం శూన్యం, అహం శూన్యం. దాస్కి దాస్ కావాలంటాడు మహాన్ స్వామి. అలా ప్రతి వారి చేత ఒక ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఉన్న జీవాత్మలకు అహంకారము రహితము అయ్యే మార్గంలో ఒక జీవిత విధానాన్ని పెట్టి, ఆ తర్వాత భగవంతుడు మనం కష్టాలలో ఉన్నప్పుడు భగవంతుడు ప్రార్థించుకుంటే ఏం చేస్తున్నాడు? కష్టాలు తీరుస్తున్నాడు. కానీ ఆత్మజ్ఞానం ఎక్కడ కలుగుతుంది? ఇలా మనకి అద్భుతమైన సాంప్రదాయం బ్రహ్మ అక్షరధామ సాంప్రదాయాన్ని మనకి సాక్షాత్ పూర్ణ పురుషుడు నారాయణుడు వదిలిపెట్టి ఆ తర్వాత తన ధామానికి 49వ సంవత్సరంలో వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన అడుగుడాలలో కనుక మనం నడుచుకోగలిగితే, ప్రకట సాకార రూపంలో ఉన్న మహాస్వామి గారి ఆజ్ఞ ఉపాసనలో నడుచుకుంటగలిగితే మనకి అత్యంతక ముక్తి గ్యారంటీ. ఎందుకంటే పెళ్లిపీటల మీద ఎంత అయితే ఇద్దరు సాకార రూపంలో ఉన్నారు అన్న మాటని తెలుస్తున్నామో, అదేవిధంగా మనకి ఆ భగవంతుడైన అక్షర బ్రహ్మ ఆజ్ఞ ఉపాసనతో మన జీవిత విధానాన్ని కనుక నడుపుకుంటే అత్యంతక ముక్తి లభిస్తుంది. శ్రీ స్వామినారాయణ భగవానికి జై.